బ్రేకింగ్ న్యూస్ అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయంలో రీజనల్ రింగ్ రోడ్ రైతులు ఆందోళన చేస్తున్నారు. తమ భూములు ఆర్ఆర్ఆర్కు ఇవ్వమని బాధిత రైతులు చెబుతున్నారు. తక్కువ ధరకు భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కొన్ని కంపెనీలు భూములు కోల్పోకుండా అలైన్మెంట్లు మార్చారని, తమ భూముల జోలికి రావద్దని నినాదాలు చేస్తున్నారు. RRRకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకొని నిరసన చేస్తున్నారు. భూములకు బదులు భూములు లేదా మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. RRR రీజనల్ రింగ్ రోడ్డుకి తమ భూములు వదిలే ప్రసక్తే లేదు అంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. భూమికి బదులు భూమి ఇవ్వాలి, లేదంటే మార్కెట్ వాల్యూ ప్రకారం తమకు ధర కట్టించాలి. తక్కువ ధరకు భూములు కాజేసే ప్రయత్నం చేస్తే భూములు ఇచ్చే పరిస్థితి లేదు అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఉంది. సార్, సాగర్, రైతులు ఆందోళన చేస్తున్నారు. సో రైతులని ఎవరైనా అధికారులు వచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతోందా? అధికారులు ఏమంటున్నారు? RRR రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బాధిత రైతులు అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం తమకు న్యాయం చేయకపోతే మేము ఊరుకునేది లేదంటూ పూర్తిగా రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి, కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మహిళా రైతులు, పూర్తిగా బాధిత రైతులంతా కూడా మాకు RRR వద్దు, పూర్తిగా ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తున్నారు నష్టపరిహారం, బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తే ఓకే, కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల మా కుటుంబాలు, రైతుల కుటుంబాలు మేము పూర్తిగా మా జీవనాధారం కోల్పోతున్నామంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రీఅలైన్మెంట్ ఏదైతే కొత్త అలైన్మెంట్ చేశారో దాన్ని మార్చాలి, 40 కిలోమీటర్ల వరకు కూడా పైగడ మార్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో చిన్న సన్నకారు రైతులము, మాకు మా భూములు పూర్తిగా కోల్పోతే మాకు ఇంకా జీవనాధారమే లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమీర్పేట్ హెచ్ఎండిఏ కార్యాలయం, ప్రధాన కార్యాలయం ముందు దాదాపు వందలాది మంది రైతులు మనం చూడొచ్చు పూర్తిగా రోడ్డు పైన బైఠాయించారు. పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నేర్కొంది. కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఇప్పటికే రీఅలైన్మెంట్ వల్ల మా ప్లాన్ మార్చడం వల్ల మేము పెద్ద ఎత్తున నష్టపోతున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. అన్న, మీరు ఏం చెప్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎర్రంబెల్లి గ్రామం, యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం. ఎర్రంబెల్లి, భువనగిరి మండలం. ఏమైందంటే మా గతంలోనే మాకు 3 ప్రాజెక్టులు మా ఊర్లో నుంచి. ఒకటి మూసీ కాలువ తీసిర్రు, ఇప్పుడు ప్రాణాయిత చెవేల కాలువ, రిలయన్స్ గ్యాస్ పైప్ లైన్. ఇప్పుడు RRR అంటే మా ఉన్న భూములు మొత్తం పోతున్నాయి. మేము ఎట్లా బతికేది? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది అలైన్మెంట్ తప్పు ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు. మేము అధికారంలో వచ్చేసే మారుస్తామని చెప్పిర్రు. ఎలక్షన్లలో ఓట్లు వేసుకోరు. ఓట్లు వేసి గెలుచుకున్నాక కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మా అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారైనా సరే అలైన్మెంట్ తప్పుంది, మారుస్తామని చెప్పిర్రు. ఇది ఎలక్షన్ల ముందు. అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మాట మారుస్తున్నారు. మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మారుస్తామని చెప్పారు. అలైన్మెంట్ కేసీఆర్ దాంట్లోకి వెళ్ళి పోవాలి, అలైన్మెంట్ మార్చేసిండు. మళ్ళీ ఒకటి ఓవరాల్ నుంచి 25 కిలోమీటర్లే ఉంది భువనగిరికి, 40 కిలోమీటర్లు మారుస్తామని చెప్పిండు. తప్పు ఉంది అన్నాడు. అయినా సరే దాన్ని మారలేకపోయారు. ఎందుకు మార్చలేదంటే ఇప్పుడు మళ్ళీ ఒకటి నేషనల్ హైవే నుంచి, అథారిటీ నుంచి నోటీసులు వచ్చినాయి. అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు హెచ్ఎండి నుంచి మళ్ళీ వచ్చాయి నోటీసులు. ఎప్పటి నుంచో మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇస్తే కొంతమంది ఓకే అంటున్నారు. ఇస్తే చాలా నష్టపోతాం. 8 లక్షలు 10 లక్షలు ఇస్తారట. మా ఊర్లో వచ్చేసి 1,50,00,000 2 కోట్లు ఉంది. మాది ఒక ఫ్లాట్ కూడా వాళ్ళు ఇచ్చే పైసలకు. మేము చనిపోయేది తప్ప ఏం లేదు. మీ భూమి ఎంత ఉంది? మీది ఎక్కడి నుంచి వచ్చారు? మాది నారాయణపురం మండలం, సర్వేల్ గ్రామం. నాకు ఎకరన్నర ఉంది, 2 ఎకరాలు మొత్తం. ఎకరన్నర ఉంది నాకు. మొత్తం ఇత్తు లేకుండా అంతా పోతుంది, అల్లంగానే పోతుంది. మొత్తం ఏం లేదు. ఏమైనా కష్టం చేసుకొని బతకవలసిన ఏం లేదు మాకు. మొత్తం అన్యాయం చేసి ఇదివరకు అక్కడ ఎక్కడ అన్నారు, ఆడంగా పోతే అయ్యప్పో మళ్ళీ ఇక్కడ తీసి ఇలాగ చేసి మాకు ఏం లేదు దాంతో మొత్తం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత భూమి ఉంది మీకు? నారాయణపురం. ఎంత భూమి ఉంది? 3 ఎకరాలు ఉంది. మీరు ఏం చెప్పినారు? మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి. భూమి ఏమంటుందా? ఏమని అడుగుతున్నారు? భూమికి భూమి ఇచ్చినా సరే, మా భూమి మాకున్నా సరే. చూడొచ్చు, దాదాపు వందలాది మంది రైతులు పూర్తిగా రోడ్డు పైన బైఠాయించారు. మొత్తం భారీ ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మా భూములు మాకే కావాలంటూ కూడా వాళ్ళు రోడ్డుపై
బైఠాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలైన్మెంట్ చేంజ్ చేయాలి, 40 కిలోమీటర్ల వరకు కూడా చేంజ్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. సో అన్న చెప్పండి, మీరు ఎక్కడ ట్రిపుల్ ఆర్ యాదాద్రి జిల్లా బొలివండ మండలం పైల్వాన్పురం గ్రామం నుంచి వచ్చినాం. మా గ్రామంలో గుణాది కానీ కాలువలు పోయినాయి. మన ప్రాణహిత మన కాళేశ్వరం కాలువలకు పోయినాయి. మా భూములు హైటెన్షన్ వైర్లు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి. మాకు 12 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు ఆల్రెడీ పోయింది. ఇప్పుడు మళ్ళీ 6 ఎకరాలు పోతుంది. మొత్తం భూమి ఉన్న 12 ఎకరాలకు 2 ఎకరాలు కూడా మిగతలేదు. గవర్నమెంట్ పోయిన వాళ్ళనే నష్టం ఎక్కువ పరుస్తుంది. దయచేసి గవర్నమెంట్ అలైన్మెంట్ అవుటర్ రింగ్ రోడ్ టు అవుటర్ 40 కిలోమీటర్గా మార్చవలసి, పాత అలైన్మెంట్ ప్రకారం మార్చవలసిందిగా కోరుచున్నాం అందరినీ. గవర్నమెంట్ వెంటనే భూములు మార్చాలని కోరుతున్నాం. మాది వికారాబాద్ జిల్లా. మా ఊళ్ళో మొత్తము 500 ఎకరాలు పోతున్నది. రైతులు అన్నం పెట్టే రైతుల భూములు గుంజుకొని ప్రభుత్వము రైతులకు ఏం న్యాయం చేస్తుంది? రింగ్ రోడ్ తోటి గ్రామీణ ప్రజలకు ఏం లాభం లేదు. అక్కడ పెద్ద రింగ్ రోడ్ అవసరం లేదు. అక్కడ మొత్తం గ్రామీణ ప్రజలు ఉన్నారు, దేశానికి అన్నం పెట్టే రైతులు ఉన్నారు. అన్నం లేకుంటే దేశంలో ఉన్న ఎంత నెలకు ₹1,00,000 వచ్చినా వానికి పుక్కడ అన్నం కావాలి. కాబట్టి రైతుల దృష్టిలో పెట్టుకొని అక్కడ రింగ్ రోడ్ క్యాన్సిల్ చేయాలి. మా ఊరు పక్క పొంటి బీజేపీ హైవే రోడ్, పెద్ద హైవే రోడ్ ఉంది. దాని గురించి 100 మీటర్ల భూమి సేకరించారు, దాన్ని చిన్న రోడ్ చేసారు. ఇప్పుడు 100 మీటర్ల రోడ్ వేయడానికి ఆస్కారం ఉన్నది. ఒక్క రైతు భూమి పోకుండా కూడా రోడ్ వేయొచ్చు. బీజేపీ హైవే రోడ్ మధ్యలోకి పెద్ద పెద్ద బిల్లలు వేసి రోడ్ వేయచ్చు. కాబట్టి తక్షణమే రింగ్ రోడ్ను క్యాన్సిల్ చేసుకొని రైతులకు న్యాయం చేయాలి. రైతులు సంవత్సరానికి 3 పంటలు కూరగాయలు, వరి, మొక్కజొన్నలు అన్ని పండిస్తున్నారు, దేశానికి అన్నం పెడుతున్నారు. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే రింగ్ రోడ్ చెప్పిన ప్లాన్ మార్చాలంటున్నారా? నష్టపరిహారం బహిరంగ మార్కెట్ ప్రకారం ఇవ్వాలంటున్నారా? ఏం డిమాండ్ చేస్తారు? రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ చుట్టూ అవసరం. రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కి అవసరం, పల్లెటూళ్ళకి అవసరం లేదు. అక్కడ పెద్ద కంపెనీలు లేవు, అక్కడ ఏది లేదు. కాబట్టి పల్లెటూరులో రింగ్ రోడ్ వద్దు, వేసుకుంటే హైదరాబాద్ చుట్టేసుకోండి. కానీ అసలు అక్కడ రింగ్ రోడే వద్దు అని చెప్తున్నాం. రింగ్ రోడ్ క్యాన్సిల్ చేయాలి. దేశానికి అన్నం పెడుతుంది ఇప్పుడు కూడా పల్లెటూరే. హైదరాబాద్ కానీ సిటీలు కావు. దేశానికి అన్నం పెడుతుందంటే, దేశం నడిపిస్తుందంటే ఉన్న పల్లెటూరులో ఉన్న రైతులే. ఇప్పటిదాకా దేశానికి రైతులు అన్నం పెడుతున్నారు. కాబట్టి ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హెచ్ఎండిఏ కార్యాలయం ముందు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు 100లాది మంది రైతులు రోడ్డుపైన బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్నాం, మా జీవనాధారం కోల్పోతున్నాం అంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీరు? మాది చౌటుపల్లి. ఎంత ఉంది భూమి? 4 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు పోతుంది. 3 ఎకరాలు. మరి ఇట్లా ఏమని చెప్తున్నారు అధికారులకి? అధికారులు మేము భూమి ఇవ్వడానికి చెప్పేస్తున్నాం. విన్నావా? వాళ్ళ కమిషన్ గురించి భూమి తప్ప ఏమి లేదు. మొత్తం నాకు ఏంటంటే నరాలు పెట్టుకుందామా, మాట్లాడలేను. రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణపురం మండలం సార్. 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోతుంది సార్. 3 ఎకరాలు ఏం చెప్తున్నారు మీరు అధికారులకి? మా భూమి మాకే కావాలి సార్. మా భూమి మాకే కావాలి సార్. మా భూములు తీసుకుంటా అంటారు. ఏమెక్కడ న్యాయం సార్? ఎందుకు తీసుకుంటారు సార్? వాళ్ళు ఏమన్నా ఇచ్చిరా? మాకు ఇవ్వలేదు కదా సార్. మరి పోనీ అంత భూమి పోతుంది కదా సార్. ఆ భూమికి అంత భూమి ఇప్పించండి సార్. లేకపోతే బజార్ రేట్లో ఎంత రేటు పోతుంది ఆ రేట్ అని 9-10 లక్షలు ఇస్తా అంటారు సార్. మేము ఏం చేసుకోవాలి? మా పిల్లలకు అది ఉందన్న ధైర్యం ఉండేది. ఆ ధైర్యం పోతే మేము ఏ పథకాలు ఇచ్చారు సార్? మేము బతకాలా చావాలా? చావమంటే ఇక్కడే చచ్చిపోతాం. భూములకు బదులుగా భూములు ఇస్తే ఒక అంటున్నారా మీ అధికారులు? లేదంటే బజార్ ఎంత రేటు పోతుందో అంత రేటు ఇప్పించారు సార్. 9-10 లక్షలు ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఇప్పించారు సార్. కానీ 9-10 లక్షలు ఇస్తా అంటారు సార్. గవర్నమెంట్ వాల్యూ మాకు వద్దు సార్, మాకు వద్దు. అధికారులు మీతో మాట్లాడారా ఇంతకుముందు? ఎవరు మాట్లాడారు సార్? మేము వచ్చిన కాంచెలు ఎమ్మెల్యేతో మాట్లాడాం సార్. రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడినా. మేము చూసుకుంటాము, మాకు చెప్పి చేయలేదు కానీ మేము చూసుకుంటాము, మీరు పోరారంటే మీ వెనకాల మేము ఉంటామంటున్నాం సార్. కానీ మాకు ఆ న్యాయం అయితే దొరుకుతుందని గ్యారంటీ లేదు సార్. మీ మీడియా వాళ్ళు, మీ న్యూస్ వల్లనే మాకు ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఏం కోరుతున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని, అధికారులకు ఎలాంటి న్యాయం జరగాలంటే? మాకు భూమి పోతే భూమాన్ని ఇప్పించాలి సార్. లేదంటే బహిరంగంగా ఎంత రేటు ఉందో అంత రేటనే కావాలి సార్. అంతేగాని తక్కువ ఇస్తా మాత్రం మాకు వద్దు సార్. మాది నారాయణపురం మండలం, గుడిమల్కపురం, చింతలగూడ ఊరు, గుడిమల్కపురం. భూమి 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుంది. 28 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది. 40 కిలోమీటర్ల నుంచి పోవాలి. మాకు రేటు వద్దు, అసలు వద్దు, మాకు పైసలు వద్దు. మా బిడ్డ లెక్క చూసుకున్నాం ఆ భూమిని. మా పిల్లలు ఎట్ట పెంచుకున్నా అట్ట పెంచుకున్నాం. మాకు గోనియ్యలే.
వంద కలిసి 10,000 జమ చేసి 30 ఏళ్ల కింద కొన్నా. 30 ఏళ్ల కింద 10,000 జమ చేసుకొని కొన్నా నేను. 30,000కి ఎకరం కొనుక్కున్నా. ఇలా వడాడు మాకు కొనిచ్చిండాడు, ఏమిటి తీసుకుంటాడు మొత్తం. మీరు అధికారులకు చెప్పి రామా ఏమని చెప్పారు? నిన్న కూడా పోయినాం నారాయణపురం. మా ఎమ్మెల్యే ముందు నడుగురి, నేను ముందు నడుతున్నా ఏం కాకుండా ముందు నడుగురి ఏం కాకుండా అని చెప్పిండు. వద్దు రేటు వద్దు, ఆ రోడ్డు వద్దు, వద్దు రేటు వద్దు. సో ఇది పరిస్థితి. ఇటు కార్యాలయం ముందు ఏదైతే హెచ్ఎండిఏ కార్యాలయం ముందు అయితే వందలాది మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు బదులుగా సేమ్ అంతే భూములు తిరిగి ఇవ్వాలి, లేదంటే బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం ఇక్కడ పూర్తి ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది. వందలాది మంది రైతులు రోడ్డెక్కారు. హెచ్ఎండిఏ అధికారులను కలిసి తమ రిజెక్ట్ చేస్తున్నట్టు ఒక దరఖాస్తు కూడా ఇచ్చారు. మేము భూములు ఇవ్వమంటూ కూడా ఇస్తే హెచ్ఎండిఏ అధికారులకు ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా దరఖాస్తు కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తం ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. RRR 40 కిలోమీటర్లకు పైగా తీసుకోవాలి అలైన్మెంట్ ప్రభుత్వం చెప్పినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా కూడా ఆ అలైన్మెంట్ని మార్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పోలీసులు కొంత వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల మాట కూడా వినకుండా వాళ్ళు రోడ్డుపై బైఠాయిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అధికారులు ఏదైనా ఒక హామీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఖచ్చితంగా తమకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులను కూడా ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం రంగారెడ్డి, ఇటు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, ఇటు నల్లగొండ, యాదాద్రి, గజ్వెల్, ఈ ORR RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడికి వచ్చి వందలాది మంది రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హెచ్ఎండి అధికారులను కలిశారు. ఇటు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. రీజనల్ రింగ్ రోడ్ RRR బాధితులు భారీగా చేరుకున్నారు. వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. అమీర్పేటలోని హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు వాళ్ళు ధర్నా కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే ప్రభుత్వ విలువ ఆధారంగా కాదు, బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉందో అంత విలువ కట్టించండి, లేదంటే భూమి బదులు భూమి ఇవ్వండి అని కొంతమంది రైతులు అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు రీజనల్ రింగ్ రోడ్డే మాకు అక్కర్లేదు, మా భూములు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. సో దీంతో అక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.